స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న మాటను బట్టి స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కరుణించకుండా మరుస్తుందా? మర్చిపోదు. వారైనా ఒకవేళ మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని ఎవరు చెప్తున్నారు? భూమి ఆకాశాలను సృష్టించి మనలను తన చేతితో సృష్టించుకున్న దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషి కాదు, లేకపోతే ఒక అధికారి కాదు, ఇంకెవరో కాదు, కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నారు. తన గర్భములో నుండి వచ్చిన చంటి పిల్లను తల్లి మర్చిపోతుంది, కానీ నేను నిన్ను మరువను. సామాన్యంగా తల్లి అనే ఆమెకున్న ఆధిక్యతను బట్టి, ఆమెకున్న ప్రేమను బట్టి తన గర్భములో నుండి వచ్చిన బిడ్డను మర్చిపోవటం అసాధ్యం. మర్చిపోరు. కానీ కొన్ని సమయాల్లో మర్చిపోయే పరిస్థితి కూడా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసే వాగ్దానం భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ ఆయన వాగ్దానంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆయన ఎప్పుడు కూడా ఆ మాటను మార్చుకోడు. ఒక మాటను దేవుడు ఇచ్చాడు అంటే ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు. మనుషులు ఒక మాట చెప్పారంటే వారికి అవకాశం ఉంటే ఆ మాటను నెరవేరుస్తారు, లేకపోతే మాటను ఆపేసుకుంటారు, మరలా వెనక్కి తీసేసుకుంటారు. కానీ మన దేవుడు చెప్పే మాట ఏంటంటే, భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన చెప్పిన మాటలు ఒక్క సున్నైనా పొల్లైనా కానీ గతించిపోదు.
చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చడానికి ఆయన చాలిన దేవుడు అన్నమాట. ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, తన గర్భమున పుట్టిన చంటి పిల్లను తన తల్లి మర్చిపోతుంది, కానీ నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నాయి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఏ విధంగా పుట్టిందంటే అక్రమ సంబంధంగా పుట్టింది. పుట్టినప్పుడు ఆమె సమాజంలో ఏ విధంగా తిరగాలి, ఏ విధంగా తను చెప్పుకోవాలి, ఈ బిడ్డ ఎవరు అంటే చెప్పుకునే దానికి అవకాశం లేదు. కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసి ఒక చెత్త కుండీలో వేసి, కన్న తర్వాత చెత్త కుండీలో వేసి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంది? తల్లి ఏం చేసింది? కన్నది, 10 నెలలు మోసింది, కష్టపడి కనింది, కానీ ఆ బిడ్డను మర్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోతేనే ఆ చెత్త కుండీలో వేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది. తనకంటూ ప్రేమ ఉంటే ఆ బిడ్డను పడేసేది కాదు. మర్చిపోయేదానికంటే ఆ బిడ్డను కనకుండా ఉంటే చాలా బాగుండేది. కానీ బిడ్డని చెత్త కుండీలో వేసి వెళ్ళిపోయింది. ఇద్దరు భార్యాభర్తలు కారు వేసుకొని ఆ దారినే వెళ్తూ ఉన్నారు. ఆ చెత్త కుండీలో నుంచి ఏడుపు వినపడతా ఉంది. ఇక్కడ ఎవరబ్బా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారని గమనించి ఆ చెత్త కుండీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ బిడ్డ ఆ చెత్త కుండీలో కేకలేస్తా ఏడుస్తూ ఉన్నాడు. చూశారు, వెంటనే జాలిపడ్డారు, ఆ బిడ్డను తీసుకున్నారు, కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. వారికి పిల్లలు లేరు. ఆ బిడ్డను చాలా ముద్దుగా పెంచి పెద్ద చేశారు. తర్వాత ఆ బిడ్డ అభివృద్ధి అయ్యి దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా వాడబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా కన్న తల్లి బిడ్డను మర్చిపోతుంది, కానీ నేను నిన్ను మరువను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. మాటకు ముద్ర వేసిన దేవుడు. మాటను నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు. కొన్నిసార్లు మర్చిపోతారు కొంతమంది. స్నేహితులు మర్చిపోతారు, కన్న తల్లిదండ్రి మర్చిపోతారు, భార్య భర్తను మర్చిపోతుంది, భర్త భార్యను మర్చిపోతారు, పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతారు, తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోతారు, ప్రాణ స్నేహితులు స్నేహితులను మర్చిపోతారు, కొంతమంది అధికారులు మర్చిపోతారు. ఈ లోకములో ఉన్న వారందరూ మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం మరువడు. ఆయన మర్చిపోతే ఈ లోకములో మనం ఉండం. ఆయన మర్చిపోయిన మరుక్షణం మట్టిలోనే ఉంటాం. ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా కానీ, ఎంతటి వీరుడైనా కానీ, ఎంతటి జ్ఞానవంతుడైనా కానీ, ఎంత అందచందములు ధనధాన్యములు కలిగిన వారైనా కానీ, దేవుని జ్ఞాపకములో ఉంటేనే సజీవంగా ఈ భూమి మీద ప్రతి మనిషి తిరగగలుగుతారు. ఆయన జ్ఞాపకంలో లేని మరుక్షణం మట్టిలోనే కలిసిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ మనుషుల్ని నమ్మమాకండి. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. అట్టని మనకున్న వారందరిని విడిచిపెడదామా? విడిచిపెట్టడానికి లేదు. అందరూ కావాల్సిందే. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం తల్లిదండ్రులు ఉండాలి, బిడ్డలు ఉండాలి, భర్త ఉండాలి, భార్య ఉండాలి, స్నేహితులు ఉండాలి, బంధువులు ఉండాలి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉండవలసిందే. కానీ ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క సరిహద్దు ఉంటుంది, ఒక్కొక్క ప్రేమకు పరిమితి ఉంటుంది. కానీ దేవుని ప్రేమకు సరిహద్దు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యములో మనం చదువుకున్న ఏం మాట చదువుకున్నామంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మర్చిపోతుంది. వారైనా మర్చిపోతారు, వారు సామాన్యంగా మరువరు, వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను. ఇట్నే ఒక తల్లికి 4 మగపిల్లలు పుట్టారు, ఒక ఆడపిల్ల పుట్టింది. పుడితే ఆ పిల్ల పుట్టకూడదు, మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టకూడదు,
తండ్రి గండానో తల్లి గండానో పుట్టింది కాబట్టి ఆ పిల్లని వదిలేసాయి అని తన భర్త చెప్తే భార్య ఏం చేసిందంటే హాస్పిటల్లో కని బిడ్డను వదిలేసి నిశ్చింతగా ఇంటికి వచ్చింది. దాని అర్థం ఏంటంటే మర్చిపోయింది. తల్లిదండ్రి బిడ్డను మర్చిపోయారు. ఆ బిడ్డపై ఎవరో జాలి తెలిసి తీసుకెళ్ళి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు కూడా ఆ బిడ్డ బ్రతికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రి మర్చిపోయినా బిడ్డలు బ్రతకగలుగుతారు, కానీ సృష్టించిన దేవుడు మర్చిపోతే ఎవ్వరు కూడా బ్రతకలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66:13 చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. చాలు. ఒకని తల్లి ఏ విధంగా బిడ్డను ఆదరిస్తుందో దేవుడు కూడా మనలను ఆ విధంగా ఆదరిస్తాను అని ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. ఒక తల్లి బిడ్డను చాలా ఆదరిస్తుంది. బిడ్డకి ఏం కావాలో జాగ్రత్తగా గమనించుకుంటుంది. తను ఏ పని చేస్తున్నా కానీ బిడ్డ మీద ఒక కన్ను వేసి ఆలోచన అంతా బిడ్డ మీద ఉంచి, ఉయ్యాల్లో పడుకున్నా మంచం మీద పడుకున్నా ఆ బిడ్డ వైపు చూస్తూ తను పని చేసుకుంటూ ఉంటుంది. బిడ్డకి ఆకలి అయితే పట్టించుకుంటుంది, దాహం అయితే పట్టించుకుంటుంది. బిడ్డ ఒకటి కూర్చున్నా 2 వదిలినా జాగ్రత్తగా పట్టించుకుంటుంది. తనకి ఏ టయానికి ఏది కావాలో తల్లి జాగ్రత్తగా గమనించుకొని ఆ బిడ్డకి ఏమేమి అవసరమో చూసుకొని జాగ్రత్తగా బిడ్డను పోషిస్తూ ఉంటుంది. బిడ్డకి ఏ వ్యాధి వచ్చినా జాగ్రత్తగా గమనించుకుంటుంది. తల్లి ఉండాల్సిన పత్తాలన్నీ జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ కోసం, బిడ్డను పెంచి పెద్ద చేయాలి. ఆ బిడ్డ నా బిడ్డ, రేపు నేను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు బిడ్డ నన్ను చక్కగా పోషిస్తుంది, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న విశ్వాసంతో బిడ్డ కొరకు ఎన్ని పాటలైనా పడుతుంది అన్నమాట. తను కడుపు కట్టుకొని కూడా బిడ్డకి కడుపు నింపుతుంది. ఎన్నో రక్తపు బొట్టులు ఒక్క బొట్టుగా పాలుగా మార్చబడతాయి. ఆ పాలను బిడ్డకు ఇచ్చి తల్లి పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లికి ఉన్న అందం అంతా కూడా బిడ్డ కొరకు కోల్పోవటానికి అవకాశం వస్తుంది. కొంతమంది బిడ్డలను కన్న తర్వాత వారికి ఉన్న అందం అంతా పోతుంది, జుట్టు అంతా పోతుంది, వారికి ఉన్న బలం అంతా పోయిద్ది, ఆరోగ్యం అంతా కోల్పోతారు. అయినా కానీ బిడ్డ కొరకు వారు ఎంత త్యాగమైనా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా కన్నా ఆ తల్లి బిడ్డ కొరకు ఎంత త్యాగం చేస్తే మన పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ త్యాగం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఆరోగ్యాన్ని కోల్పోతుంది, అందాన్ని కోల్పోతుంది, బలాన్ని కోల్పోతుంది, సమస్తం కోల్పోయింది. కానీ ప్రాణాన్ని ఎవరో ఒకళ్ళే, కానీ ప్రాణాన్ని త్యాగం చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మన ప్రభువు మన కొరకు ప్రాణాన్నే త్యాగం చేశాడు. రెండవదిగా తనకున్న రక్తం అంతా కూడా మనందరి కొరకు ఆఖరి బొట్టు వరకు కార్చారు. తన కొరకు కొంచెమైనా రక్తం ఉంచుకోలేదు. శరీరంలో ఉంటున్న రక్తం అంతా కూడా కార్చేశాడు. మన కొరకు ఆయన కురూబిగా మార్చబడ్డాడు. మన కొరకు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డారు. మన కొరకు దేవుడు వ్యాధిగ్రస్తునిగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి కంటే ఎక్కువ త్యాగం చేస్తుంది యేసుక్రీస్తు ఒక్కడే. ఏ మనుషులు మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఏ మనుషులు నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చలేదు. ఏ మనుషులు తనకున్న ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి రాలేదు. యేసుక్రీస్తు ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. తల్లి ఒడిలో బిడ్డకి ఆదరణ దొరుకుతుంది. తల్లి ఒడిలో బిడ్డకి కడుపు నింపబడుతుంది. తల్లి ఒడిలో బిడ్డకి ఓదార్పు కలుగుతుంది. తల్లి ఒడిలో బిడ్డ సంతోషంగా ఉండగలుగుతాడు.
అదే రీతిగా దేవుని ఒడిలో లేదా దేవుని సన్నిధిలో క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఆదరణ కలుగుతుంది. దేవుడు ఆదరించినట్లుగా ఈ భూలోకములు ఎవరు ఆదరించలేరు. మనుషులు కొంతసేపు ఆదరిస్తారు, ఓదారుస్తారు, ధైర్యపరుస్తారు, కొంత సమయం మనతో ఉంటారు, కానీ వారి దారిని వారు వెళ్ళిపోతారు. అంతవరకు వారు ఉండేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైతే ప్రతి క్షణం మనతో కూడా ఉంటాడు, ప్రతి నిమిషం మనతో ఉంటాడు, మనకి ఏమి కావాలో చూసుకుంటాడు. ఆయన తల్లిలాగా ఆదరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ నమ్మదగిన ప్రేమ, మనుషుల ప్రేమ కూడా నమ్మదగింది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. మనుషుల దగ్గర కొంత సమయం ఆదరణ దొరుకుతుంది, తర్వాత తిరస్కరిస్తారు. మనుషుల దగ్గర కొంత సమయం ప్రేమ దొరుకుతుంది, తర్వాత ప్రేమ అంతా కూడా విషంగా మారిపోయింది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ కపటం లేనిది, దేవుని ప్రేమ నిష్కలంకమైనది, దేవుని ప్రేమ హద్దులు లేనిది. అలాంటి ప్రేమతోనే దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, మనలందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాడు. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. దేవుని సన్నిధిలో ఆదరణ దొరుకుతుంది. ఏ విధంగా ఆదరణ దొరుకుతుంది? ఇక్కడ ఏమన్నా పెడతారా? చికెన్ పలావులు, లేకపోతే స్వీట్లు, హాట్లు ఏమన్నా పెడతారా? ఏమీ లేదు. దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధిలో ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో అడుగుపెట్టుచున్న చాలామంది వ్యాధితో వస్తారు, బాధతో వస్తారు, కన్నీటితో వస్తారు, అనేకమైన సమస్యలతో వస్తారు, ఇబ్బందుల్లో వస్తారు, దయ్యపు శక్తుల చేత వస్తారు, చేతబడి బంధకముల చేత ఆయన సన్నిధికి వస్తారు. మందిరములో అడుగుపెట్టిన మరుక్షణం వారికి ఉంటున్న ప్రతి సమస్య నుండి విడుదల పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అంటే మందిరం. యెరూషలేము అనే మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి ఒక్కరికి ఆదరణ తప్పకుండా దొరుకుతుంది. యెరూషలేము అనే మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది. యెరూషలేము అనే మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుగుతుంది. యెరూషలేము అనే మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో, నమ్మకముతో ఆయన సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరి కోరికను ఆయన తప్పకుండా తీరుస్తాడు. హల్లెలూయా. కానీ విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది. ఆయన సన్నిధికి వచ్చి ఒట్టిగా పోయేవారు ఎవ్వరు లేరు, విశ్వాసము లేని వారు తప్పితే. విశ్వాసముతో వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆదరించబడతారు. వారికి ఉంటున్న బాధల నుండి విడుదల పొంది వెళ్తారు, వారికి ఉంటున్న వ్యాధుల నుండి స్వస్థత పొంది వెళ్తారు, వారికి ఉంటున్న సమస్యల నుండి పరిష్కరించుకొని వెళ్తారు. మనశ్శాంతి లేని వారికి ఆయన సన్నిధిలో మనశ్శాంతి దొరుకుతుంది. ఆదరణ లేని వారికి ఆదరణ కలుగుతుంది. ఓదార్పు లేని వారికి ఓదార్పు ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఇంకో మాట కూడా ఉంటుంది, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో ఏముంటుంది? సంపూర్ణమైన సంతోషం. లోకములో సంతోషం ఉంటుంది, కానీ కొంతసేపు ఉంటుంది. సినిమా హాల్కి వెళ్తే ఎన్ని గంటలు మరి సినిమా నాకు తెలియదు, కానీ 2 గంటలు 3 గంటలు మరి ఆ సినిమా హాల్లో ఉన్నంతసేపు సంతోషిస్తారేమో తెలియదు. లేక స్నేహితులతో ఉంటే వాళ్ళతో అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంత సమయం సంతోషిస్తారు. తర్వాత మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ లేకపోతే చికెన్ పలావ్ ఇట్లాంటివన్నీ తింటే కొంత సమయం సంతోషంగా ఉంటారేమో. ఇంకా అనేకమైన చోట్లకి వెళ్తే కొంత సమయం మాత్రం వారికి సంతోషం కలుగుతుంది. అది శాశ్వతమైన సంతోషం కాదు, అశాశ్వతమైన సంతోషం, తాత్కాలికమైన సంతోషం. కానీ ఆయన సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన సంతోషం, కొద్దిగా సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదరించబడాలి ఆయన మాటల ద్వారా. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడాలి ఆయన మాటల ద్వారా.
ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలి ఆయన మాటల ద్వారా. అలాంటి నమ్మకంతో ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఏది పొందుకోకుండా వెళ్ళనివ్వడు. హల్లెలూయా. ఆశతో నీ సన్నిధిని చేరినప్పుడు ఆత్మశాంతినిచ్చితివిగా. అందరూ పడదాం. ఆశతో నీ సన్నిధిని చేరినప్పుడు ఆత్మశాంతినిచ్చితివిగా. అలయనీయక నన్ను ఆదరించితివి, అనుదినం నడిపితివి. అలయనీయక నన్ను ఆదరించితివి, అనుదినం నడిపితివి. స్తుతులు స్తోత్రములకు పాత్రుడా, నిన్ను ప్రతిదినం స్తుతించెదను. సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది. సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది. సంతోషము పొంగుచున్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆశతో వస్తే వారికి సంతోషం పొంగేటట్లుగా దేవుడు చేస్తాడు. నిరాశతో వచ్చిన వారు ఆశలు కలిగి తిరిగి వెళ్తారు. ఆయన సన్నిధిలో ఉంటున్న సంపూర్ణమైన సంతోషం అనుభవించాలంటే ఆయన సన్నిధికి ఏ విధంగా రావాలి? ఆసక్తితో రావాలి. దేవుని సన్నిధిలో నేను ఆదరించబడతాను, దేవుని సన్నిధిలో ఉంటున్న సంపూర్ణమైన సంతోషాన్ని తప్పకుండా నేను అనుభవిస్తాను అన్న నమ్మకంతో రావాలి. ఆయన సన్నిధిలో స్వస్థత కలుగుతుంది అన్న నమ్మకంతో రావాలి. ఆయన సన్నిధిలో వాక్యము ద్వారా నేను పరివర్తన చెందుతాను అన్న నమ్మకంతో రావాలి. ఆయన సన్నిధిలో ఆరోగ్యము కలుగుతుంది అన్న నమ్మకంతోనే ఆయన సన్నిధికి రావాలి. కొంతమంది ఆయన సన్నిధికి వస్తారు కానీ నిరాశతో. అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళకపోతే బాగోదు. నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా. ఒక ఆసక్తి లేకుండా, ఒక భయము లేకుండా, ఒక భక్తి లేకుండా అనేక మంది ఆయన సన్నిధికి వస్తారు కానీ వారు అనుకున్నది ఏది కూడా వారి జీవితంలో నెరవేర్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆయన సన్నిధికి రాకూడదు. ఆసక్తితో రావాలి, భక్తితో రావాలి, భయముతో రావాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు తప్పకుండా సఫలం చేస్తాడు. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగిన ఆయన లేదనడు. ఆయన చిత్తానికి విరుద్ధంగా అడిగితే మరలా ఆయన ఇవ్వడం. కొంతమంది అడుగుతారు, పొందుకోలేరు, నిరాశపడతారు. దేవుడి దగ్గర నేను ఎంతో కాలం నుండి ప్రార్థన చేశాను కానీ ఏది కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. ఎంతో కాలము నుండి నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఆయన ఆశీర్వాదమే నాకు కలగలేదు. ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ నా అవసరత తీరలేదు. ఆ అవసరత ఎలాంటిదై ఉండాలి? యోహాను సువార్తలో కూడా మనం ఒక మాట చూస్తాం. 15వ అధ్యాయంలో నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. 1, ఆయనలో మనం ఉండాలి. 2, ఆయన మాటలు, ఆయన వాక్యం మన జీవితంలో నెరవేర్చాలి. ఆ విధంగా చేసినట్లయితే దేవునికి విరుద్ధమైనది, దేవునికి అసహ్యమైనది, దేవుని చిత్తానికి వ్యతిరేకమని మనం అడగలేం. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం. ఆయన మాటలు ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అప్పుడు దేవుని చిత్తానుసారమైనవే అడుగుతారు కానీ ఆయనకి వ్యతిరేకమైన ఏది కూడా ఎవ్వరు కూడా అడగలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండటానికి ఇల్లే లేదు, విమానం అడిగితే ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది అవసరం కాదు ఆ వ్యక్తికి. ఏది అవసరమో అది అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. జీవితం యొక్క విలువను గ్రహించిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏది అడగాలో, ఏది పొందుకోవాలో ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ రీతిగా అడిగి పొందుకోవాలి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. లోకములో ఎక్కడ ఆదరణ దొరకదు, లోకములో ఎక్కడ శాశ్వతమైన ప్రేమ దొరకదు, లోకములో ఎక్కడ కూడా స్వస్థత దొరకదు. హాస్పిటల్లో దొరుకుతుంది తాత్కాలికమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత దొరకాలంటే దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యాధితో హాస్పిటల్ వెళ్ళినప్పుడు మందులు ఇస్తారు, ఇంజక్షన్లు చేస్తారు, సెలైన్లు పెడతారు. కొంతవరకు వ్యాధి నయమవుతుంది, కానీ అవి వాడకుండా ఆపేస్తే మరలా వ్యాధి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు తాకి స్వస్థపరిస్తే ఇక ఆ వ్యాధి ఎన్నడూ ఆ మనిషిలో మొలవడానికే వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన స్వస్థత దొరుకుతుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మనశ్శాంతి దొరుకుతుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణంగా పరివర్తన చెందడానికి ఆయన మాటలు శుద్ధీకరిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఇడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, మనుషుల ప్రేమ అశాశ్వతమైనది, మనుషుల ఆదరణ అశాశ్వతమైనది. మనుషుల యొక్క ఆప్యాయతలు, ప్రేమలు, మమకారాలు కొంతసేపే ఉంటాయి, అంతవరకు మనతో కూడా ఉండవు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారనుకో, మంచిగా ప్రేమించుకుంటారు. ఏదన్నా చిన్న పొరపాటు వచ్చిందనుకో, అసలు నువ్వెవరో నాకేం తెలుసు, నీ ముఖం ఎప్పుడు కూడా నాకు తెలియదు అంటారు. నీ కొరకు నేను ప్రాణమైన ఇస్తానని నిబంధన చేస్తారు. ఆ నిబంధనలు అంతవరకు ఉంటాయా? ఉండవు, కొంతవరకే ఉంటాయి. వారికి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తితో వారి యొక్క నిబంధన కలిసి ఉంటుంది. ఏదన్నా చిన్న పొరపాటు వచ్చిందనుకో, అసలు నువ్వెవరో నాకేం తెలుసు, నువ్వు మాట ఇచ్చావు కదా, నేను ఎందుకు ఇచ్చాను నీకు మాట, ఏదో ఇచ్చాను కానీ అవసరానికి, అవసరం తీరిపోయిన తర్వాత నీతో నాకేం పని ఉంటుంది అంటారు మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా మోసకరమైన ప్రేమలు, అబద్ధమైన ప్రేమలు, అశాశ్వతమైన ప్రేమలు. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా అవసరానికి వాడుకొని వదిలేసే ప్రేమలు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. కానీ శాశ్వతంగా ప్రేమించేది ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమకు అంతము లేదు, దేవుని ప్రేమకు అవధులు లేవు, ఆయన ప్రేమకు ఒక సరిహద్దు లేదు. అందుకని కల్వరి సిలువలో యేసు ప్రభు అంటాడు, 2 చేతులు సిలువకేసి కొట్టబడిన తర్వాత ఈ 2 చేతులు చాపబడి ఉంటాయి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమించాను, మీరు నా కొరకు ఏం చేస్తున్నారు? ఎంతగా 2 చేతులు సిలువలో చాపబడ్డాయి. ఇంతగా ప్రేమించాను అంటే, ఇంత అంటే ఒక సరిహద్దు లేదు, ఎంత అంటే దానికి కొలతలే లేవు. కొలతలేని ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏ విధంగా? సిలువ మరణం పొందునంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. మీ కొరకు నా శరీరం అంతా కూడా త్యాగం చేశాను, మీ కొరకు నా రక్తం అంతా కూడా ఆఖరి బొట్టు వరకు కార్చేశాను, మీ కొరకు నా అందాన్ని అంతా కూడా కోల్పోయాను, మీ కొరకు నా సర్వస్వం అర్పించాను.
ఈ భూమి మీద నేను నివసించటానికి కొంచెమైనా స్థలం లేదు. అందుకని ఈ సిలువలోనే నేను వేలాడుతూ ఉన్నాను. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతినిస్తాను. ఇంతగా నేను మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాను. ఇంతగా ప్రేమించే నా కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఇంతగా త్యాగమైన నా కొరకు మీరు ఏమి త్యాగం చేస్తున్నారు? సర్వాన్ని అర్పించిన నా కొరకు మీరు ఏమాత్రం నా కొరకు సమర్పణ కలిగి జీవిస్తున్నారు? నాకున్నదంతా మీ కొరకు ఇచ్చేసా. నాకంటూ ఏది కూడా దాచుకోలేదు. ఆరోగ్యాన్ని దాచుకోలేదు, అందాన్ని దాచుకోలేదు, రక్తాన్ని దాచుకోలేదు, నాకున్న అవయవాలను దాచుకోలేదు. నాకున్న సర్వం మీ కొరకే నేను త్యాగం చేసి దారపోసాను. నా కొరకు చిన్న శ్రమ వస్తే మీరు సహించుకోలేరు, చిన్న బాధ వస్తే సహించుకోలేరు, చిన్న శోధన వస్తే సహించుకోలేరు, చిన్న సమస్య వస్తే సహించుకోలేరు, చిన్న వ్యాధి వస్తే సహించుకోలేరు, దేవుని కొరకు చిన్న నింద వస్తే కూడా సహించుకోలేరు. ఈ నింద భరించే కంటే చచ్చిపోవటమే మేలు అంటారు యోనాలాగా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి గొప్ప భక్తులు లేకపోలేదు, ఉన్నారు. అసలు దేవుడు చేసిన త్యాగానికి నువ్వేం చేయగలుగుతున్నావు? నేనేం చేయగలుగుతున్నాను? మన తల్లిదండ్రులు మన కొరకు ప్రాణం ఇచ్చారా? మన కొరకు త్యాగం అయ్యారా? మన అన్నదమ్ములు మన కొరకు ఏమైనా త్యాగం చేశారా? మన బంధువులు మన కొరకు ఏమైనా చేయగలిగారా? మన బిడ్డలు మన కొరకు ఏమైనా చేయగలుగుతున్నారా? పుట్టినప్పుడు బిడ్డల్ని ఎంతో ముద్దుగా, ప్రాణానికి ప్రాణంగా తల్లిదండ్రులు ప్రేమించి పెంచి పెద్ద చేసి చదివించి, చదువుల కొరకు వారికి ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులకు తిన్నా తినకపోయినా, వారికి ఏమేమి కావాలో వాళ్ళ హాస్టల్లో ఉంటే ప్రతి చిన్నది కూడా గమనించి వీరు పస్తు ఉండి కూడా బిడ్డల కొరకు సమస్తాన్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి హాస్టల్లో ఉండి చదువుకున్న పిల్లలకి తల్లిదండ్రుల యొక్క కష్టం అస్సలు తెలియదు. కష్టం తెలియకుండా తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. వారికి అసలు ఇబ్బంది ఏందో కూడా తెలియదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో కూడా తెలియదు. తల్లిదండ్రుల యొక్క పస్తులు ఉండి వారికి సమస్తం పంపిస్తున్నారన్న సత్యం కూడా బిడ్డలకి తెలియనీయకుండా తల్లిదండ్రులు అంత సుకుమారులుగా బిడ్డలను పెంచుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల విలువ వారికి తెలియదు, తల్లిదండ్రుల యొక్క కష్టం వారికి తెలియదు, తల్లిదండ్రుల యొక్క వారి యొక్క వ్యాధి బాధలు వాళ్ళకి తెలియదు, ఏది తెలియనిరు. ఎందుకంటే అమ్మో చదువులు మళ్ళీ బిడ్డలు వెనకబడిపోతారు, చదవలేరు. మనకున్న బాధలన్నీ వాళ్ళకి చెప్పకూడదు, మనకున్న సమస్యలు వారితో చెప్పకూడదు, మనకుంటున్న కష్టం వారితో చెప్పకూడదు. చెప్తే చదువు మీద వారికి ఉండదు. వారు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి రేపు మనల్ని ఏం చేయాలి? అనాథాశ్రయానికి పంపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఈ రోజుల్లో బిడ్డలను పెంచుతూ పెద్ద చేస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులుగా ఉన్నవారు ఏం చేయాలంటే బిడ్డలకి కష్టం అనేది తెలియచేయాలి, తల్లిదండ్రుల యొక్క బాధ అనేది తెలియచేయాలి, తల్లిదండ్రులకి ఇబ్బందులు కూడా తెలియచేయాలి. అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది. హల్లెలూయా. కష్టం తెలియకుండా బిడ్డలను పెంచమాకండి, రేపు మీకు అన్నం కూడా పెట్టే అవకాశం ఉండదు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక తల్లిదండ్రికి ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు బాగా పెద్దవాడై మంచిగా చదువుకొని మంచి చదివించి మంచి ఉద్యోగం తెప్పించి పెళ్లి చేశారు. చక్కగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు. తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని పక్కన ఒక చిన్న గుడిసేసి ఆ గుడిసెలో పెట్టి ఆ తండ్రికి టయానికి ఒక ముద్ద పెట్టి పోషిస్తూ ఉన్నారు. ఈ కొడుక్కి మరలా ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆ పక్కన ఉంటున్న కోడలు టయానికి తీసుకెళ్ళి వాళ్ళ మామగారికి ఒక ముద్దేసి పక్కకు వచ్చింది. ఆయన పాపం తినగలిగితే తింటాడు, లేకపోతే అక్కడ పడేసి గమ్ముగా ఉంటాడు. యోగ్యమైన ఆహారం పెడితే కదా తినగలిగేది, యోగ్యం కాని ఆహారం పెడితే ఏం తింటారు ముసలోళ్ళు? వాళ్ళు తినగలిగింది పెడితే టయానికి తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, కొంతకాలం బిడ్డలకి ఆదరణగా ఉంటారు. ఆ విధంగా కాకుండా వారికి నచ్చినట్టుగా ఆహారం వండుకొని ముసలి వాళ్ళకి కూడా అలాంటివి వేస్తే వాళ్ళు ఏం తిని ఎక్కువ కాలం బ్రతుకుతారు? కాబట్టి
ఒకరోజు ఏం జరిగిందంటే ఆయనకి అన్నం పెట్టి ఒక గిన్నె, ఆ గిన్నె కనపడలేదంట. కనపడపోయేసరికి టయానికి కోడలు వెళ్ళింది. ఏది మామగారిని గిన్నెది అన్నం పెడతానంటే, అమ్మ అక్కడ పెట్టుకున్నానమ్మా కనపడలేదు, మరి ఏమైందో నాకు తెలియదు అన్నాడంట. అంతలో కొడుకు వచ్చాడు. ఏం అరుస్తా ఉంటే కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి ఎందుకమ్మా అరుస్తున్నావు అంటే, మీ నాన్నగారికి అన్నం పెట్టే గిన్నె కనపడలేదు, మరి అది ఎక్కడ పడేసాడో ఏమో తెలియలేదని చెప్పేసి ఇద్దరు కలిసి అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నం దేంట్లో పెట్టాలి నీకు, నువ్వు దేంట్లో తింటావు అని కొడుకు కోడలు ఆ ముసలాయన్ని గద్దిస్తూ ఉంటే, ఈలోపు వాళ్ళ కొడుకు వచ్చాడు, ఈ ముసలాయన మనోడు వచ్చి, అమ్మ ఎందుకు తాతయ్యని అరుస్తున్నావు అని అంటే, తాతయ్యకి అన్నం పెట్టి గిన్నె కనపడలేదురా, గిన్నె ఎక్కడ పడేసాడు ఈ ముసలోడు, ఇప్పుడు దేంట్లో తింటాడు అని అంటే, తాతయ్యని తిట్టొద్దమ్మా, తిట్టొద్దు, కొట్టొద్దు, ఊరుకోమ్మా అని ఈ పిల్లోడు చెప్పాడంట. అదేందిరా అట్టంటావు, తిట్టకుండా కొట్టకుండా ఎట్లాగా, ఇప్పుడు అన్నం దేంట్లో తినాలి ఈయన అని తల్లిదండ్రులు ఇద్దరు గద్దిస్తూ ఉన్నారు. అప్పుడేంటనే ఆ బిడ్డ అన్నాడంట, అమ్మ ఆ గిన్నె నేను దాచిపెట్టానమ్మా అన్నాడంట. ఎందుకయ్యా, రేపు మీకు గిన్నె అవసరం కదమ్మా. ఎవరికి, వాళ్ళ తల్లిదండ్రులకి గిన్నె అవసరం. అప్పుడు మళ్ళీ నేను డబ్బులు పెట్టి ఎక్కడ కొనేనమ్మా, అందుకని తాతయ్య గిన్నె మీకోసం దాచిపెట్టానమ్మా, తాతయ్యని ఏం అనొద్దు అన్నాడంట. అప్పుడు వాళ్ళ కళ్ళు మూసుకుపోయిన కళ్ళు తెరిసినాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ముసలోళ్ళకి ఎప్పుడు అట్ట చెయ్యొద్దు. ఎందుకంటే వారు పెంచి పెద్దవారిని చేసి చదివించి అన్ని సౌకర్యాలు కల్పించి ఈ స్థితిలోనికి తెచ్చింది వాళ్ళే. వారు ఎంత కష్టపడితేనో ఈ స్థితిలో ఉండగలుగుతున్నారు. వారి యొక్క కష్టాన్ని విలువను గ్రహించి ముసలోళ్ళు అయినప్పుడు వారికి చక్కగా ఆహారం పెట్టి పోషిస్తే రేపు మీ బిడ్డలు కూడా మీకు అంత మంచిగా చూసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకి ఎప్పుడు అన్యాయం చేయమాకండి. తల్లిదండ్రులను జాగ్రత్తగా పోషించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. మూడవదిగా చూస్తున్నాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, కాబట్టి విడువకని ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. మనుషులు కొంతమంది నిబంధన చేస్తారు, భార్యాభర్త నిబంధన చేస్తారు. ఆ నిబంధనను త్రోసివేసి ఇబ్బంది కలిగినప్పుడు విడిచిపెట్టి పారిపోతారు. కొంతమంది స్నేహితులు నిబంధన చేస్తారు. వారి మధ్యలో ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో, ఆ నిబంధన తీసి పక్కనేసేసి ఎవరంతటి వాళ్ళు ఉంటారు. అది శాశ్వతమైన ప్రేమ కాదు, అశాశ్వతమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ కాదు, అబద్ధమైన ప్రేమ. అది నిత్యము నిలిచే ప్రేమ కాదు, కొంతసేపు ఉండే ప్రేమ, కొద్ది కాలం ఉండే ప్రేమ, అవసరానికి వాడుకొని వదిలేసే మోసకరమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్న, శాశ్వతం. ఇక ఆ ప్రేమకు హద్దులే లేవు. ఎప్పుడు విడిచిపెట్టని ప్రేమ దేవుని ప్రేమ, మరువని ప్రేమ దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ మర్చిపోతుంది, మనుషుల ప్రేమ విడిచిపెడుతుంది, మనుషుల నిబంధనలు తొలగించుకుంటారు, మనుషులు చేసిన వాగ్దానాలను తీసి పక్కనేస్తారు. ఎవరైనా అవసరంలో ఉండి డబ్బులు అడిగారనుకో, ఇస్తానని చెబుతారు. తర్వాత ఏమనుకుంటారంటే ఆలోచించుకుంటారు, అసలు వీళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ ఇవ్వగలుగుతారా లేదా, లేకపోతే వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరలా నాకు అది చెందిస్తారా లేదా. వారు ఇవ్వలేనప్పుడు నేనేం చేయాలి, అప్పుడు నేను ఇవ్వకుండా ఉంటేనే మంచిది అని ఆలోచించుకొని ముందు ఇస్తామని చెప్పిన మాట తీసి పక్కన పెట్టి సైలెంట్గా ఉంటారు. మళ్ళీ అడిగారు అనుకో, ఇస్తాను అన్నాను కానీ డబ్బులు అందలేదు, ఇస్తాను అన్నాను కానీ కుదరలేదు ఇవ్వటానికి అని మాటను మార్చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఈ పని చేస్తానన్నాను కానీ అవకాశం కుదరలే నాకు, అందుకని చేయలేకపోయాను, ఏమనుకో మాకు అని తప్పించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది కపటమైన ప్రేమ, మంచి ప్రేమ కాదు. దేవుని బిడ్డలు కపటంగా ప్రవర్తించకూడదు. దేవుని బిడ్డలు యథార్థంగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. మోసకరమైన ప్రేమ కలిగి ఉండకూడదు.
అబద్ధమైన ప్రేమ కలిగి ఉండకూడదు. నిబంధనలు మార్చుకునే ప్రేమ కలిగి ఉండకూడదు. దేవుడు మన పట్ల ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని అంతవరకు నెరవేర్చడానికి ఆయన మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. కానీ మనుషులు ఆ రీతిగా ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నిబంధనలు మార్చేసుకుంటారు. ఎందుకు? చిన్న కష్టాన్ని సహించుకోలేరు, చిన్న బాధను సహించుకోలేరు, చిన్న నిందను సహించుకోలేరు. స్వల్పమైనవి ఎంతకాలం ఉంటాయి? తిండి ఎంతకాలం ఉంటుంది? సౌఖ్యం ఎంతకాలం ఉంటుంది? ఈ లోకంలో సుఖభోగాలు ఎంతకాలం ఉంటాయి? మనం బ్రతికినంత కాలమే కదా. కానీ దేవునితో చేసిన నిబంధన లేక దేవుడు మనకిచ్చిన మాట తరతరాలకి యుగయుగాలకి అది మార్పే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త భార్యకు చేసే ప్రేమలో కూడా మోసం ఉంది, చేసే నిబంధనలు కూడా మోసం ఉంది. భార్యాభర్తలకు ఉన్న వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవద్దు, ఏంది అక్కటే ఇట్లా చెబుతుంది అంటే వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్తుందా అని అనుకోవద్దు. బైబిల్ లెక్క ప్రకారమే మనం వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొడవ వచ్చిందంటే భార్య భర్తను విడిచిపెడతాడు, భర్త భార్యను విడిచిపెడుతుంది. వాళ్ళు చేసిన నిబంధనలు ఏమైపోతాయో తెలియదు, వారు ఇచ్చిన మాట ఏం చేస్తారో కూడా తెలియదు. అన్నిటినీ మార్చేసుకుంటారు. ఆ నిబంధనను గుర్తుపెట్టుకుంటే భార్య భర్తను, భర్త భార్యను ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దైవజనుల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఆ ప్రమాణం మొత్తం కూడా తీసి పక్కన పెట్టి నువ్వెవరో నాకు తెలియదు పోవయ్యా. దేనికి? సరిగా చూసుకోలేకపోతే, బట్టలు సరిగా కొనిపెట్టకపోతే, మంచి ఆహారం పెట్టకపోతే, మంచి సౌకర్యాలు కల్పించకపోతే, మంచి ఇల్లు లేకపోతే, ఎక్కడికన్నా వెళ్ళేదానికి మంచి బండి లేకపోతే, ఇవన్నీ ఏమైపోతాయి? దుగ్గులో కలిసిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ నిబంధన, అదే నీ తీర్మానం. కానీ దేవుడు ఆ విధంగా తీర్మానం చేయలే, దేవుడు ఆ విధంగా వాగ్దానం చేయలే. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక నీ ఎడల నేను కృప చూపిస్తున్నా. నువ్వు పాపం చేసినా కృప చూపిస్తూ ఉన్నా, నాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కృప చూపిస్తున్నా, వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన కృప చూపిస్తూనే ఉన్నా. కొంతకాలం దేవునిలో జీవించి మరలా లోకం వైపు చూస్తూ లోకములో ఏదో ఉందని అనుభవించడానికి వెళ్ళిన వారి పట్ల కూడా దేవుడు ప్రతి క్షణం కృప చూపిస్తూనే ఉన్నాడు, ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాశ్వతంగా ప్రేమించే దేవుడు కాబట్టి. ఆ శాశ్వతమైన ప్రేమను ఇంకా 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 సాగదీసి రబ్బరును లాగినట్లుగా లాగితే ఆ తర్వాత దేవుడు విడిచిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత మేము దేవుడు నమ్ముకున్నాం, కానీ దేవుడు మాకు ఏ మేలు చేయలే. దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని వ్యాధులకు అప్పగించాడు, దేవుడు మమ్మల్ని శోధనకు అప్పగించాడు, దేవుడు మమ్మల్ని సైతానికి అప్పగించాడు, దేవుడు మమ్మల్ని ఇబ్బందులకు అప్పగించాడు, నిందలకు అప్పగించాడు. ఎక్కడ అప్పగించిన ఆయన కృప మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు, అవమానాలు, ఇబ్బందులకు ఎందుకు కొన్నిసార్లు అప్పగిస్తాడు అంటే మాట వినకపోతేనే, చెప్పినట్లు చెయ్యకపోతేనే, పరిశుద్ధంగా బ్రతకపోతేనే దేవుడు చెయ్యి విడిచిపెట్టి కొద్ది సమయం ఎడబాసి చూస్తూ ఉంటాడు పక్క నుండి, అసలు ఏం చేస్తారో చూద్దాం అని. లేకపోతే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసి మాట మార్చని ప్రేమ, కడకు తండ్రినైనా విడిచి వచ్చిన ప్రేమ. అందరం పడదాం. వాగ్దానం చేసి మాట మార్చని ప్రేమ, కడకు తండ్రినైనా విడిచి వచ్చిన ప్రేమ. కలుషము లేనిది, కపటము కానిది, కఠినము కానిది, కనికరమైనది యేసు ప్రేమ. లోకమంత మారిన యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా.
లోకమంత మారిన యేసు మారునా, కాలమీగ తెంచిన తన ప్రేమ మారునా. హల్లెలూయా. లోకముల ప్రేమలన్నీ మార్పులు చేర్పులు జరుగుతాయి, కానీ దేవుని ప్రేమకు మార్పులు చేర్పులు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాశ్వతంగా ప్రేమించే దేవుడు, ఆయన విడువకుండా ప్రేమించే దేవుడు. బాప్తిసములో తీర్మానం చేస్తాం ఏమని? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిట్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి. వీటన్నిటికీ తట్టుకొని దేవుని కొరకు నీతిగా నిలబడతావా? నిలబడతానయ్యా. నిందిస్తారు, నిందించినా పర్లేదు, దేవుని కొరకే బ్రతుకుతాను. నిన్ను వెలేస్తారు కులంలో నుండి, మరి ఏం చేస్తావు? పర్వాలేదయ్యా, ఒంటరిగానైనా బ్రతుకుతాను అని ఎంత చక్కగా నిబంధన చేస్తారు. చిన్న శ్రమ వచ్చిందనుక భక్తి లేదు, గిక్తి లేదు, దేవుడు లేదు, గీవుడు లేదు. అసలు ఈ మార్గం మంచిగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఎంత కఠినమైనదని, ఎంత బాధాకరమైనదని, లేక ఇన్ని ఇబ్బందులు వస్తాయని, ఇన్ని నిందలు వస్తాయని నాకు తెలిసి ఉంటే అసలు యేసు ప్రభువులోనికి రాకుండే ఉండేదాన్ని. అసలు వచ్చేవాడినే కాదు, అసలు దేవుడి దగ్గరికి వచ్చేవాడిని కాదు. అదేదో సౌఖ్యంగా ఉంటుంది అనుకున్నాను, సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, అన్నీ అనుకూలంగా ఉంటాయి అనుకున్నాను. దేవుళ్ళో ఉండి కూడా లోకంలోనికి వెళ్ళి ఎట్లాగైనా ప్రవర్తించవచ్చు అనుకున్నాను, కానీ ఎంత కఠినంగా ఉంటుంది అనుకుంటే అసలు ఎందుకు వచ్చేదాన్ని నేను? అసలు ఎందుకు వచ్చేవాడిని? తెలియకనే వచ్చాను, పొరపాటు జరిగిపోయింది అని అంటారు. అందుకేనా దేవుడు నీ కొరకు త్యాగమైంది, అందుకేనే దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తుంది, అందుకేనా దేవుడు నీ కొరకు కల్వరి సిలువలో సమస్తాన్ని కూడా అర్పించింది. ఆయన చేసిన త్యాగములో దేవుని కొరకు నీవు నేను ఏం చేయగలుగుతున్నాము? ఒక్కసారి ప్రశ్నించుకుందాం ఎవ్వరికి వారిగా. ఆయన చేసిన త్యాగానికి మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ప్రాణం ఏమన్నా ఇస్తున్నావా? రక్తాన్ని ఏమన్నా చిందిస్తున్నావా? ఏమి ఇవ్వలేం కదా. ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించి నీతిగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు, యథార్థంగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి తప్పిస్తాను అని దేవుడే నమ్మకంగా వాగ్దానం చేస్తున్నాడు. నీతిగా బ్రతికినప్పుడు ఇబ్బందులు ఏమి రావని చెప్పలేదు, నీతిగా బ్రతుకుతూ భక్తి కలిగి ఉన్నప్పుడు నిందలు రావని దేవుడు చెప్పలేదు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు అందరూ నీకు అనుకూలంగా ఉంటారు అని దేవుడు చెప్పట్లేదు. భయము భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకములో ఉంటున్న వారందరూ వ్యతిరేకంగా ఉంటారని, శత్రువులు అవుతారని దేవుడు ముందుగానే బైబిల్లో రాయించి పెట్టాడు. ఆయన అబద్ధికుడు కాదు. ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటి నుండి తప్పిస్తాను. ఎట్లా తప్పిస్తాను? ఏ విధంగా తప్పిస్తానంటే, నాతోనే నిలిచి ఉన్నప్పుడు, నాలోనే ఉన్నప్పుడు, నీతిని కాపాడుకున్నప్పుడు, భక్తిని కాపాడుకున్నప్పుడు తప్పకుండా నీ పక్షంగా నేను ఉండి వచ్చిన వాటన్నిటిలో నుండి నేను తప్పిస్తాను అని దేవుడు యథార్థంగా వాగ్దానం చేశాడు. యథార్థంగానే ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, జనులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేశావు, కానీ సమృద్ధి కలిగిన చోటికి మమ్మలను తీసుకుని వెళ్తావు అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఒక నిరీక్షణ ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు జనులు మన నెత్తి మీదకి ఎక్కేటట్లుగా దేవుడు చేస్తాడు. నిప్పుల్లో పడేస్తాడు కొన్నిసార్లు, నీళ్ళల్లో పడేస్తాడు కొన్నిసార్లు. నీళ్లు నిందలకు సూచన, నిప్పులు అగ్ని లాంటి పరీక్షలు, శ్రమలు, కష్టాలు, అవమానాలకు సూచన. జనులు మన నెత్తి మీదకి ఎక్కినట్లుగా, జనులందరి చేత తిరస్కరించబడేలాగా, తిట్టేలాగా, అవమానపరిచేలాగా, వాళ్ళందరికీ సులకనగా దేవుడు మారుస్తాడంట నిన్ను నన్ను. అటంటప్పుడు అధైర్యపడకూడదు. ఇంత నీతిగా బ్రతుకుతున్నాను కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, వాళ్ళకి ఏ కీడు చేయట్లేదు కదా, వారు ఎందుకు నన్ను ఈ విధంగా తిడుతున్నారు అని బాధపడాల్సిన అవసరమే లేదు. జనులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేశావు, నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి.
నిప్పుల్లో పడాలి, నీళ్ళల్లో పడాలి, నిందలు రావాలి, అవమానాలు రావాలి, కష్టాలు రావాలి, నిప్పులు కొలిమి లాంటి శ్రమల్లో గుండా కూడా వెళ్ళాలి. జనులు మన నెత్తి మీదకి ఎక్కుతారు, మన నెత్తిన కూర్చొని తన్నుతారు, అయినా సహించాలి. యేసు ప్రభు సహించలేదా? యేసు ప్రభు ఓర్చుకోలేదా? పిడిగుద్దులు గుద్దుచు కళ్ళకి గంత కట్టి నిన్నెవరు కొట్టారో ఒకసారి ప్రవచించు అంటే ఏమన్నాడు? ప్రభువా, నేనేదో నీ దగ్గర తీర్మానం చేశాను కానీ తండ్రి, ఈ బాధలు భరించలేనయ్యా నేను. వీళ్ళు నిందిస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖాన ఉమ్మేస్తున్నారు, ఇంకా సహించలేనయ్యా, నా నిబంధనను మార్చుకుంటానయ్యా అని యేసు ప్రభు అన్నాడా? తండ్రితో అనలేదు. తండ్రితో ఏ వాగ్దానం చేశాడో యేసు ప్రభు, ఆ వాగ్దానాన్ని అంతం వరకు నెరవేర్చి ముగించి మరణించి పునరుద్ధానుడై జయశాలుడిగా లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన మనలను బ్రతికించుట కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు. అంత ప్రాణత్యాగం చేసిన దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు దేవుని కొరకు, కష్టపడవచ్చు దేవుని కొరకు, నీకుంటున్న ఆరోగ్యాన్ని దేవుని కొరకు అప్పగించవచ్చు. కానీ ప్రాణం ఏమి ఇవ్వలేవు కదా. దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఎవ్వరు ఇవ్వలేరు. ఎంతటి గొప్పవారైనా, ఎంత ప్రాణ స్నేహితులైనా, తల్లిదండ్రులైనా ప్రాణాన్ని మాత్రం ఇవ్వలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మన కొరకు ప్రాణమే ఇచ్చేశాడు. ప్రాణం కంటే ప్రాముఖ్యమైనది భూమి మీద ఏమీ లేదు. రక్తము కంటే ప్రాముఖ్యమైనది ఈ భూమి మీద ఏమీ లేదు. ప్రాణాన్ని ఇచ్చిన దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? నువ్వేం చేయగలుగుతున్నావు? చిన్న మాటను సహించుకో, మోక్షంలోనికి చేరతావు. చిన్న నిందను సహించుకో, పరలోకం నీ సొంతం అవుతుంది. చిన్న ఇబ్బందిని సహించుకో, వచ్చిన వ్యాధిని సహించుకో, వచ్చిన నిందలను సహించుకో. యేసు ప్రభు మన కొరకు నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. ఆయనకంటే ఎక్కువ సహించటలేదు. దేవుని కంటే శ్రమ పడిన వారు ఎవ్వరు ఈ భూమి మీద లేదు. దేవుడు పరిశుద్ధుడయ్యుండి కూడా, నీతివంతుడయ్యుండి కూడా నిందించబడ్డాడు. మనం పాపులం, పాపం చేస్తున్నాం, నిందలు పడుతున్నాం, అది సహజమే. దానికి దీనికి సరిపోతుంది. హల్లెలూయా. నిందలు భరించడానికి ఎవ్వరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లే. వట్టిగా వచ్చే నిందలు వట్టిగానే మన తల మీదుగా దాటిపోతాయి. ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కింద ఒక చిన్న గెరికి పీసు ఉంది. ఉంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చిందంట. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఈ మర్రి చెట్టు కొమ్మలన్నీ కూడా పట్ట మొత్తం ఇరిగిపోతూ ఉన్నాయంట. ఇరిగిపోతూ ఉంటే చాలా బాధపడుతుందంట ఈ మర్రి చెట్టు. అయ్యయ్యో, ఇంత పెద్ద వృక్షాన్ని అయిపోయాను, ఇంత విస్తారంగా వ్యాపించాను ఈ స్థలం అంతా కూడా, ఈ గాలి వచ్చేసి నన్ను మొత్తం విరిచేసేసింది, నా కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయినాయి అని చెప్పేసి బాధపడతా ఉందంట. బాధపడతా ఉంటే దానికి ముందు ఈ గరిక పీసును చూసి మర్రి చెట్టు అతిశయపడతా ఉంటుందంట. నేను చూసావా ఎంత ఎత్తునున్నానో, ఎంత లావునున్నానో, నా కొమ్మలన్నీ చుట్టూరు ఎట్లా విస్తరించినాయో, నేను ఎంత అందంగా ఉన్నానో, ఆకులతోటి కప్పుబడి, నువ్వున్నావు ఏం సుఖం, నా చెట్టు నీడని చిన్న గరిక పీసు, నిన్ను ఎవ్వడు కూడా లెక్కలో వేసుకోడు, నిన్ను ఎవడు కూడా గుర్తించడు, అసలు నిన్ను ఎవ్వరు కూడా ఖాతరు చేయరు అని ఈ మర్రి చెట్టు గరిక పీసు మీద అతిశయపడతా ఉండేదంట. ఉండి ఉండి ఒక్క తుఫాన్ వచ్చేసరికి ఈ మర్రి చెట్టు అంతా విరిగిపోయిందంట. విరిగిపోయినప్పుడు ఇదంతా కూడా పక్కనున్న ఇంకో చెట్టు చూస్తూ ఉందంట ప్రతిదినం. ఈ మర్రి చెట్టు ఇరిగిపోవటం, అంతకుముందు ఈ మర్రి చెట్టు గరిక పీసు మీద అతిశయపడటం, నిందించటం, తిరస్కరించటం, నువ్వెంత నేనెంత అందంగా ఉన్నా, నువ్వెంత అందహీనంగా ఉన్నావు, నువ్వెంత నేలకి అంటుకొని ఉన్నావు, నేను పెద్ద వృక్షాన్ని అంత విస్తరించాను అని ఈ మాటలన్నీ పక్కనున్న ఇంకో చెట్టు వింటూ ఉండండి ప్రతిరోజు. ఏంటంటే ఈ తుఫాన్ వచ్చేసి ఈ చెట్టునంతా విరిచేసింది, పడిపోయిన కొమ్మలన్నీ. పాపం ఈ గరిక పీసు తల వంచుకుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, గాలులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చి కొట్టేసినా ఈ గరిక పీసు ఏం చేసింది, తలకాయ అలాగ ఉంచుకుందంట.
ఈ తుఫాన్లన్నీ, అలలన్నీ, గాలులన్నీ ఈ గరిక పీసు మీదుగా దాటుకుంటూ వెళ్ళిపోయినాయి అంట. ఆ పక్కనున్న చెట్టు వచ్చేసి, గరిక పీస నువ్వు ఇంత సహనంతో ఏ విధంగా ఉన్నావు? ఇంత పెద్ద గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, అలలు వచ్చినా నువ్వు నిలిచే ఉన్న ఎట్లా ఉన్నట్టు నువ్వు అని పక్కనున్న ఇంకో చెట్టు అడిగితే అప్పుడు ఆ గరిక పీస అందంట, ఏమీ లేదు, ఎంత పెద్ద గాలి వచ్చినా, అలలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా అవి వచ్చినప్పుడు తల అట్లాగా ఉంచుకుంటే చాలు, అన్నీ తల మీదుగా దాటిపోతాయి, సురక్షితంగా ఉండగలుగుతాం. అవి వచ్చినప్పుడు తలెట్ట పైకి ఎత్తామనుకో మెడకాయ అట్నే ఇరిగిపోయింది. మెడకాయ ఎత్తకూడదు, తల ఎత్తకూడదు. నేను ఇంత భక్తి చేస్తుంటే నాకా ఈ శ్రమ వచ్చేది, నేను ఇంత నీతిగా ఉంటే నాకా ఈ నింద వచ్చేది, నేను ఇంత దేవునికి దగ్గరగా ఉండి ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రతి వారం మందిరానికి వెళ్తాను, ప్రతి నెల బల్లలో చేయి వేస్తాను, అన్నిట్లో క్రమంగా ఉంటాను. నేను ఇలాంటి భక్తి చేసే నాకా ఎలాంటి శ్రమలు, నాకా ఎలాంటి బాధలు, భక్తి లేదు, గిక్తి లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు అని లోకంలోనికి వెళ్తే ఇరిగిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గరికి పీసులాగా తగ్గించుకొని ఆయన చేతి కింద అణిగి మణిగి తల ఉంచుకుంటే తుఫాన్లన్నీ కూడా దాటిపోతాయి. దేవుని చిత్తం ప్రతి ఒక్కరి పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల ఎత్తామంటే మెడక ఇరిగిపోతుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకులం అయిపోతాం, ఆయన చిత్తము నుండి తొలగిపోతాం, ఆయన ప్రణాళికలో నుండి పక్కకి వెళ్తాం, నరకానికి ఈడ్చుకొని పోతాడు సైతానుడు. వాడి చేతిలో ఎన్నడూ పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో వచ్చే శ్రమలు శాశ్వతమైనవి కాదు, కష్టాలు శాశ్వతమైనవి కాదు, నిందలు శాశ్వతమైనవి కావు, బాధలు శాశ్వతమైనవి కావు. వ్యాధులు వస్తాయి, తగ్గిపోతాయి, నిందలు వస్తాయి, వాటి దారిన వెళ్ళిపోతాయి, ఇబ్బందులు అనేవి వస్తాయి, అవి కూడా తొలగిపోతాయి. నీతిమంతుల్లాగా దేవుని చిత్తంలో ఉంటే అన్నిటిలో నుండి దేవుడు తప్పించి ఒక ఉన్నతమైన యెరూషలేము అనే పరలోకపు కానానికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని శాశ్వతంగా ప్రేమించే దేవుడు, కొంతకాలం ప్రేమించి మధ్యలో ముంచే దేవుడు కాదు. కొంతకాలం ప్రేమించి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని విడిచిపెట్టి పారిపోయే దేవుడు కాదు. భర్త చూపించే ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ, భార్య చూపించే ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ, తల్లిదండ్రులు చూపించే ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ, పిల్లలు చూపించే ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ, స్నేహితులు చూపించే ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ, బంధువులు చూపించే ప్రేమ లాంటిది కూడా కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమను మనం పొందుకోగలిగితే ఇంక మన జీవితానికి తిరిగే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. మనుషుల్ని ఆనుకోకూడదు, మనుషుల వైపు చూడకూడదు, మనుషుల ప్రేమల మీద మమకారాలు పెంచుకోకూడదు. దేవుని మీద ఆనుకోవాలి, ప్రతి హృదయం దేవుని మీద ఆనుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన పూర్ణ శాంతి గలవానిగా, కొంచెం శాంతి కాదు, కొంతసేపు శాంతి కాదు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి, కొద్దిగా ఆనుకోకూడదు. ఏదో కొంచెం సేపు ఆనుకున్నాను, తర్వాత మళ్ళీ లోకంలోకి పోయి లోకస్తుల మీద ఆనుకుంటాను. కొంతమంది కొండల్లాంటి మనుషుల మీద ఆనుకుంటారు. ఆ కొండల్లాంటి మనుషులు చచ్చిపోయారనుకో వీళ్ళకున్న నమ్మకాలన్నీ కూడా చచ్చిపోతాయి. కొంతమంది పర్వతాల్లాంటి మనుషుల మీద ఆధారపడతారు. వారు ఏదో నాకు చేస్తారు, నా ఇబ్బందులు సహాయం చేస్తారు, నా బాధలో వారితో నా బాధను పంచుకుంటే ఆ బాధ నుండి కొంతసేపు నాకు ఉపశమనం కలుగుతుంది అనుకుంటారు. అది శాశ్వతమైనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి మాట మనం చూసుకున్నాం. అక్కడేముంది? స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను కరుణించకుండా మరుస్తుందా? వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను.
దేవుడు వాగ్దానం చేశాడు, మనిషి కాదు. దేవుడు చేసిన వాగ్దానం నమ్మదగినది. తల్లి అయినా మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం చేశాడు. రెండవదిగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి కంటే కూడా ఎక్కువ ఆదరిస్తాను. తల్లి బ్రతికున్నంత కాలమే బిడ్డ యొక్క క్షేమం చూసుకుంటుంది, బిడ్డ యొక్క ఆకలి ఎరిగి ఉంటుంది, బిడ్డ యొక్క అవసరత తీర్చగలుగుతుంది తల్లి అయినా తండ్రి అయినా. కానీ తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దేవుడు అన్ని పరిస్థితుల్లో ఆదరించే దేవుడు. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు. ఈ ప్రేమలన్నీ కొంతసేపే ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి, తర్వాత ప్రేమలన్నీ కూడా తరిగిపోతాయి. దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతంగా మనతో ఉంటుంది. తర్వాత మూడవ మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి విడువకుండా నీ పట్ల కృప చూపిస్తున్నా, నీ పట్ల జాలి దయదలుస్తున్నా. నువ్వెంత విరోధంగా ప్రవర్తించినా, వ్యతిరేకంగా మాట్లాడినా, నన్ను విడిచిపెట్టినా, భక్తి చేయకుండా లోకంలో కలిసిపోయినా నీ పట్ల నేను ప్రేమ చూపిస్తూనే ఉన్నాను, నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను. మనుషులు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు, ఏదన్నా ఇస్తేనే మరలా ఇస్తారు. వారికి వ్యతిరేకంగా ఉన్నామనుకో వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు శాశ్వతంగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, మనుషుల ప్రేమ అశాశ్వతమైనది. మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు, దేవుణ్ణి నమ్మండి. దేవునిపై మీ ఆశలన్నీ ఉంచండి, ఆయనపై పూర్తిగా ఆనుకోనండి. ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఆయన సన్నిధిలో ఉంటున్న సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మీకు ఇస్తాడు. లోకములు ఎక్కడ అలాంటి సంపూర్ణమైన సంతోషం దొరకదు, ఆనందం దొరకదు, ఆదరణ దొరకదు, స్వస్థత దొరకదు, క్షేమం దొరకదు. ఆయన సన్నిధిలోనే మనిషికి క్షేమం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కరుణించకుండా మరుస్తుందా? సామాన్యంగా మర్చిపోదు, కానీ ఒక సమయంలో మర్చిపోతుంది. నేను నిన్ను మరువను, ఒక మాట దేవుడు వాగ్దానం చేశాడు. రెండోదిగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీకు ఆదరణ దొరుకుతుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం శిష్యులతో ఆయన కలిసి ఉన్నాడు, వారిని ప్రేమించాడు, ఆదరించాడు, ఆహారం ఇచ్చాడు, అవసరతను తీర్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు వారందరూ కూడా దేవుని దగ్గరికి కూడి వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి మా పరిస్థితి ఏంది? ఇంతకాలం నీతో నడిచాము, భక్తి చేశాము, నువ్వు పెట్టింది తిన్నాం, నీతో కలిసి నిద్రపోయాం, కలిసి సేవ చేశాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మా పరిస్థితి ఏంది అని యేసు ప్రభువును శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ప్రతి క్షణం మీతోనే ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక చోటే ఉండగలడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఒకే టైంలో అన్ని చోట్ల ఉండగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా. ఆయన అందరిలో ఉంటాడు, అందరి అవసరతలు తీరుస్తాడు, అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం అని యేసు ప్రభు వారిని ఆదరించి ధైర్యపరిచి, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను, నేను మరలా మీ దగ్గరికి వస్తాను. ఎట్లా వస్తాను? పరిశుద్ధాత్మ రూపములో మీ వద్దకు వస్తాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీ అవసరత తీరుస్తాను, అంతవరకు నేను మిమ్మలను ప్రేమిస్తాను, మిమ్మల్ని ఎన్నడూ కూడా విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ మనుషుడు కూడా నమ్మదగినవాడు కాదు. మనిషిగా పుట్టి ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణం దానముగా చేసిన యేసు ప్రభు ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన ప్రేమ ఒక్కటే శాశ్వతమైన ప్రేమ. అన్ని ప్రేమలకు ఒక సరిహద్దు ఉంటుంది, కానీ యేసు ప్రభు ప్రేమకు సరిహద్దు లేదు. యేసు ప్రభు ప్రేమకు కొలతలు లేవు. యేసు ప్రభు ప్రేమలో కపటం లేదు. యేసు ప్రభు ప్రేమలో మోసం లేదు. యేసు ప్రభు ప్రేమలో ఎలాంటి ద్వేషం లేదు. అన్నీ
అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పుడే మనుషులు ప్రేమిస్తారు. అన్ని పరిస్థితుల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అబ్బాయి ఈడు మావాడు అంటారు. అబ్బాయి ఏమో మాది, అసలు మా చెల్లి మా అక్క. ఎప్పుడు వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు. ఏదీ లేదనుకో, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వీళ్ళు మీ బంధువులు అంటగంటే అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, అయితే మా బంధువులు అంటావు. పేతురు గారు అన్నట్టు, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా, ఒక చిన్న పిల్ల అడిగితే అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు? ప్రాణం మీద తీపి. మనుషుల ప్రేమ కూడా అట్లా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనం మురికిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, రక్తములో పొర్లుచున్నప్పుడు మనకి నీటితో శుభ్రం చేయాలని, ఉప్పు రాయాలని, బట్ట చుట్టాలని ఈ లోకములో ఉన్న మనుషులు ఎవరు అనుకోలేదంట. కానీ దేవుడే దిగివచ్చి ఉప్పు రాసి వస్త్రం కప్పి ఆయన నీటి ద్వారా, వాక్యం అనే నీటి ద్వారా శుభ్రం చేసి నువ్వు బ్రతుకు అంటే బ్రతికాం మనందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలియకని అనేక మంది పొరబడి మనుషుల ప్రేమలో ఏదో ఉంది, మనుషుల ప్రేమలో ఎక్కడో ఏదో దొరుకుతుందని ప్రాకులాడుతూ ఉంటారు. తిరిగి మోసపోయి ఏడ్పు, దుఃఖం. నన్ను ఎంత మోసం చేసింది ఈమె, నన్ను ఎంత మోసం చేశాడు ఈయన, డబ్బంతా తినేశారు, నాకున్నదంతా తరిగిపోయింది, వాళ్ళ మాటను నమ్మాను, మోసగించబడ్డాను, ఏమీ లేని దిక్కులేని దానిగా మిగిలిపోయానని వాపోయే వాళ్ళు బోల్డ్ మంది ప్రపంచంలో ఉన్నారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతంగా ప్రేమించే దేవుడు, అంతం వరకు ప్రేమించే దేవుడు, విడవకుండా ప్రేమించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండే దేవుడు, ఆయన కన్న తల్లి కంటే మిన్నగా ప్రేమించే దేవుడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు, ఆయన అరచేతుల మీదే మనల్ని చెక్కుకున్న దేవుడు, ఆయన శాశ్వతంగా ప్రేమించే దేవుడు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి మన అవసరతలు తీర్చే దేవుడు. రెండోది, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మూడవదిగా, శాశ్వతంగా ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువకుండా నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. కృప చూపిస్తూ ప్రేమిస్తూ ఉన్న నీవు నా కొరకు ఏం చేస్తున్నావు? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా నా కొరకు నువ్వు ఎంత త్యాగం చేశావు, శాశ్వతంగా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, నీకు ఎంత వ్యతిరేకముగా ఉన్నా, విరోధమైన కార్యాలు చేసినా, కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టి లోకములో కలిసిపోయినా నన్ను విడిచిపెట్టలేదయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, చారదీస్తూనే ఉన్నావు, ఆదరిస్తూనే ఉన్నావు, అవసరతలు తీరుస్తూనే ఉన్నావు, అన్ని విషయాల్లో తోడుండి నడిపిస్తూనే ఉన్నావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీ కొరకు నేనేమి చేయలేకపోతున్నాను, అంతవరకు నా తీర్మానాన్ని నిలబెట్టుకుంటానయ్యా అని ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాటలు మన వెనుకిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ ప్రేమే అందరం పైకి లేచి నిలబడదాం. ఆదరించేను, అందరం పాడదాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. అందరం పాడదాం. నీ కృపయే చప్పట్లు కొడుతూ దాచి కాపాడెను, నీ ప్రేమ
మనసే నూతనమాయన మనుగడయే మారు మలుపు తిరిగేనా మనుగడయే మారు మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను యేసయ్యా దాచి కాపాడెను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను ఆమె కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను నీ 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 కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను దాచి కాపాడెను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు స్తోత్రము నాయనా మధ్యాహ్నకాల సమయములో ఇంతవరకు ప్రభువానికి స్తోత్రం వాక్యముల నుండి అయ్యా నాతో మాతో అందరితో మీరు తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రము నాయనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా నీకు స్తోత్రము నాయనా అయ్యా స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కరుణించకుండా మర్చిపోతుందా వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువనని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు మీరు చేసిన వాగ్దానాన్ని ప్రభువా అయ్యా నీ బిడ్డల పట్ల మీరు నెరవేరుస్తూ ఉన్నారయ్యా నీకు స్తోత్రమునైనా నిన్ను ప్రభువానికి స్తోత్రం నీవు మరువకుండా విడువకుండా అనుక్షణము మీరు కనుపాప వలె కాపాడుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరం బ్రతికి ఉన్నామయ్యా నీకు స్తోత్రమునైనా ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని మీరు చెప్పుచున్నారు
నీ అరచేతులలోనే ప్రతి ఒక్కరిని మీరు చెక్కుకొని ఉన్నారు. కాబట్టి ప్రభువా, క్షేమంగాను ఆరోగ్యంగాను అయానికి స్తోత్రమునైనా, అయానికి స్తోత్రం, ఐశ్వర్యవంతులైన నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు. ప్రభువానికి స్తోత్రం అయ్యా. ఒక తల్లి కంటే కూడా మీరు అధికముగా ప్రేమించే దేవుడు, మిన్నగా ప్రేమించే దేవుడు, ప్రతి క్షణం ప్రతి బిడ్డ యొక్క అవసరతను ఎరిగిన దేవుడు, ప్రతి బిడ్డ యొక్క అక్కరను తెలుసుకున్న దేవుడు. తల్లి ఏ విధంగా చిన్న బిడ్డకి సమస్తాన్ని చూసుకుంటుందో అంతకంటే ప్రభువానికి స్తోత్రమునైనా బాధ్యత కలిగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రమునైనా. ఆ రీతిగా బిడ్డలను మీరు ఆదరిస్తూ ఉన్నారయ్యా. నీ సన్నిధిలోని ఆదరణ దొరుకుతుందని మీరు వాగ్దానం చేశారు. మందిరములోనికి అడుగు పెట్టుచున్న ప్రతి ఒక్కరూ వాక్యము ద్వారా ఆదరించబడినట్లుగా, వాక్యము ద్వారా సేద తీర్చబడినట్లుగా, వాక్యము ద్వారా పరివర్తన చెందినట్లుగా, వాక్యము ద్వారా స్వస్థత పొందినట్లుగా, వాక్యము ద్వారా నైనా మనశ్శాంతి పొందినట్లుగా, వాక్యము ద్వారా సైతాను యొక్క కట్లను తెంచివేయబడినట్లుగా, వాక్యము ద్వారా దయ్యపు శక్తుల నుండి విడుదల పొందినట్లుగా, యెరూషలేము అనే నీ మందిరములో ప్రతి బిడ్డ ఆదరణ పొందడానికి, రక్షణ పొందడానికి, అయానికి స్తోత్రం, మనశ్శాంతి పొందడానికి, సంపూర్ణమైన సంతోషం, ఆనందం అనుభవించడానికి మందిరాన్ని మీరు నియమించారు తండ్రి. దైవజనులను మీరు నియమించారు తండ్రి. అయానికి స్తోత్రం. మీరు ఏ విధంగా తల్లిగా ఆదరిస్తున్నారో అయా, కాపరి ద్వారా విశ్వాసులు ఆదరణ పొందినట్లుగా, సేద తీర్చబడినట్లుగా, వాక్యము ద్వారా పరివర్తన కలుగునట్లుగా కాపరులను మీరు నియమించారు. మందిరాన్ని మీరు నిర్ణయించారు. నీ సన్నిధిలో ఉంటున్న సంపూర్ణమైన సంతోషముతో ప్రతి బిడ్డను మీరు ఆదరిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో మీరు శాశ్వతముగా ప్రేమించే దేవుడు అయ్యా. నీ ప్రేమలో మార్పు లేదయ్యా, నీ ప్రేమలో మోసం లేదయ్యా, నీ ప్రేమలో దోషము లేదయ్యా. నీ ప్రేమ కపటమైనది కాదు ప్రభువా. అయ్యా, నీ ప్రేమ నిర్దోషమైనది అయ్యా. నీ ప్రేమ ప్రభు అంతము లేనిది. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా. నీ ప్రేమ ప్రభువానికి స్తోత్రము నాయనా. ఒకరి తల్లి కంటే, తండ్రి కంటే ఆదరించగలిగిన దేవు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. ఎవరైతే ఈ భూమి మీద తల్లిదండ్రులు లేక, ఆదరణ లేక, ఓదార్పు లేక, తండ్రి నీకు స్తోత్రమునైనా, క్షేమము లేక అయ్యా నీకు స్తోత్రమునైనా, ధైర్యము లేక నిరాశతో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆదరించే దేవుడు అయ్యా. తల్లి కంటే, తండ్రి కంటే మిన్నగా ప్రేమించే దేవుడనని మీరు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరూ నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నిజమైన నీ ప్రేమను పొందుకోవడానికి నీ సన్నిధికి పరుగున రావటానికి సహాయం చేయండి. మోసకరమైన ప్రేమల వైపు పరుగులెత్తుచున్నారు ప్రభువానికి స్తోత్రం. తాత్కాలికమైన ప్రేమల వైపు పరుగులెత్తుచున్నారు అయ్యా నీకు స్తోత్రం. తాత్కాలికముగా ఉండే ప్రభువానికి స్తోత్రం. ఆదరణ కొరకు పరుగులెత్తుచున్నారు. మోసము లేని ప్రేమ వైపు తిరగటలేదయ్యా నీకు స్తోత్రం. నిజమైన నీ ప్రేమ కొరకు ప్రాకలాడే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నీ ప్రేమలో అతుకుబడి ఉండడానికి సహాయం చేయండి. నీ ప్రేమలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి అయ్యా నీకు స్తోత్రం. నీ బిడ్డల కొరకు సమస్తాన్ని మీరు త్యాగం చేశారు. సమస్తాన్ని మీరు అయ్యా నీకు స్తోత్రం అర్పించారు. అయ్యా నీకు స్తోత్రమునైనా. త్యాగమైన దేవా, నీ త్యాగాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ శాశ్వతమైన ప్రేమలో నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రతి బిడ్డను మీరు ఆదరించారని నమ్ముచు నిన్ను స్తుతిస్తున్నాం. మీరు మాట్లాడిన నీ మాటల కొరకు నీకు స్తోత్రం అయ్యా. ఈ మాటలు ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారముగా జీవించి నీ నిత్య రాజ్యము కొరకు వారసులుగా మార్చబడుచు, సిద్ధపడుచు అయ్యా నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా బలిష్టమైన మీ హస్తములోనికి సమర్పిస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఉంటున్న సంపూర్ణమైన సంతోషం, ఆనందం, ఆదరణ ప్రతి బిడ్డకి మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డలకు ఇచ్చిన పంట పొలాలను, పశువులను, వాహనాలను, వారికి కలిగిన సమస్తము చుట్టూ మీ కంచెను వేసి భద్రపరచండి. వారికి ఉంటున్న ప్రతి అవసరతలు మీరు తీర్చండి. ఆత్మీయంగా బిడ్డలను ఫలింప చేయండి. అంతం వరకు నీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ
తండ్రి నీకు స్తోత్రమునైనా. కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను పేరు పేరు వరుసన మీ చేతుల్లోనికి సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అందరికీ వందనాలు.